ఇరిగేషన్ మంత్రి గారు చెప్పారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. తప్పనిసరిగా మన జరిగినటువంటి రివ్యూలో కొత్తగూడెం శాసనసభ్యుల కోరిక మేరకు కొత్తగూడెం ప్రాంతంలో కూడా ఎక్కువ మొత్తంలో నీళ్లు పారటానికి, ఎక్కువ ఎకరాలు నీళ్లు ఇవ్వడానికి అవకాశాలు పరిశీలన చేస్తాం. అవసరమైతే అదనంగా చిన్న డిస్ట్రిబ్యూటర్ కెనాల్స్ కూడా ఇస్తామని చెప్పి వారు చెప్పారు. తప్పనిసరిగా అది పరిశీలనలో ఉందని మీ అందరికీ మనం చేస్తూ ఉన్నాం. ఇకపోతే పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పిన 2 అంశాలు ఉన్నాయి. ఇది మనందరికి సంబంధించినటువంటి అంశం. ఒకటి రైతు భరోసా, 2 రుణమాఫీ. రుణమాఫీ అనేది ఇన్సూరెన్స్, ఈ 3 కూడా సరే. రైతు బంధు డబ్బులు ఇయర్ అని ప్రచారం చేశారు కాంగ్రెస్ వస్తే, రైతు బంధు ఇయర్ అని. వాళ్ళు ఇయర్ అని కళల్లోనే ఉన్నారు. మేము ఒకటేసారి వేసేసేసినాం అందరికి 7,500 కోట్లు ఒకటేసారి. ఇకపోతే రుణమాఫీ చేయరు అన్నారు. కాంగ్రెస్ వాళ్ళు చేయకుండా ఉంటే బాగు, మేము మళ్ళీ రుణమాఫీ చేయలేదని చెప్పి ప్రజల్లో పోవచ్చు అని అనుకున్నారు. కానీ ఇది ఇందిరమ్మ ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం, రైతుల కోసం, ప్రజల కోసం, యువత కోసం, యువతి యువకుల కోసం పనిచేసే ప్రభుత్వం కాబట్టి వాళ్ళ కోసం వీళ్ళ కోసం కాదు, మేమిచ్చినటువంటి మాటను నిలబెట్టుకోవటం కోసం, మా కమిట్మెంట్ ప్రకారం ఎంత ఇబ్బందులు ఉన్నప్పటికీ, ఎన్ని రకాలైనటువంటి ఆటంకాలు వస్తున్నప్పటికి కూడా ఇచ్చిన మాట ప్రకారం 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తాం, చేసి చూపిస్తామని చెప్పి మన ముఖ్యమంత్రి గారు చెప్పారు. దాని ప్రకారం 100% చేసి చూపిస్తామని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ, ఈ రాష్ట్ర ప్రజలకు మీ ద్వారా ఇక్కడ నుంచి నేను మనవి చేస్తూ ఉన్నాను. ఒక ఆయన అడుగుతూ ఉన్నారు, మీరు ఆగస్టు లోపల చేస్తా అన్నారు, రేవంత్ రెడ్డి గారు చేస్తారా అంటే మేమంతా ఆయన చెప్పాం, ఏమయ్యా నీకేమన్నా ఆగస్టు ముందు చేస్తే నీకేమన్నా ఇబ్బంది అని, ఆగస్టు కంటే ముందు చేస్తే మీకేమన్నా ఇబ్బంది అని కూడా అడిగాం. అంటే ఆగస్టే కాదు, అవసరమైతే దానికంటే ముందు కూడా మేము చేయటానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది, చేసి చూపిస్తాం కూడా. రుణమాఫీ ఎవరు ఆపలేరు, ఈ రాష్ట్ర ప్రభుత్వం తప్పనిసరిగా ఈ రైతులకు ఇచ్చిన మాట ప్రకారం చేసి చూపిస్తాం. ఇక రెండోది రైతు భరోసా. మంత్రి గారు ఇప్పుడే చెప్పారు, ఎవరికి ఇవ్వాలి,